హాయ్ హలో అందరూ నమస్తే. అది ఫస్ట్ ఒక వీడియో తీసిన కదా, అదంతా ఒక పార్ట్ అయితే ఇది మొత్తం 4 షెడ్లు ఉన్నాయి. అసలు వీళ్ళు మార్వాడీస్ అంట, రాజస్థాన్ నుంచి వచ్చారు. నిజం చెప్తాను, ఆయన మాట్లాడుతుంటే ఆవుల మీద ఉన్న ప్రేమ ఆయనకు. ఇక్కడ ఈ లొకేషన్లోనే, ఇది హైదరాబాద్ కొంచెం అవుట్ సైడ్ వచ్చిన నేను. ఈ ఏరియాలలో ఎవరైనా సరే ఇట్లా ఆవుని కటింగ్ తీసుకెళ్ళేది వీళ్ళకంటూ ఒక టీం ఉందంట. ఆవులని కాపాడనీకి, ఆవులనే కాదు ఎద్దులైనా ఏవైనా సరే కాపాడనీకి ఒక టీం ఉందంట. ఎవరైనా సరే వీటిని కటింగ్కి తీసుకెళ్ళేది వీళ్ళకు టీంకు తెలిసిందనుకో, ఈ కొలంపూర్ అనే రూట్కి వస్తుంటే హైవేకి వీళ్ళ టీం వాళ్ళు పట్టుకొని మొత్తం ఆవులన్నీ సేవ్ చేస్తారంట. అసలు రాజస్థాన్ నుంచి వచ్చి ఇంత చేస్తారంటే వీళ్ళు చాలా రికార్డ్. అసలు మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఏమీ చేయరు. ఆయనని అక్కడ బ్లూ షర్ట్ ఆయన కనిపిస్తుండే కదా, స్పెట్స్ పెట్టుకొని. అక్కడ ఆయన మాట్లాడుతుంటే నిజంగానే అరే ఇట్లాంటి మంచి మనసు వ్యక్తులు కూడా ఉంటారా అనిపించింది నాకే. అండ్ ఈ డ్రిప్పింగ్ కూడా పెట్టించారు. ఎండల కాలం చాలా యూజ్ అవుతుంది పాపం. ఈ వేడి రాకుండా షట్టర్ పై నుంచి చాలా యూజ్ అవుతుంది. ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ మొత్తం అరేంజ్ చేసింది అక్కడ ఫోగర్ సిస్టమ్ వల్ల అంట. లాస్ట్లో కనిపిస్తుంది చూడు, వీడియోకి క్లియర్గా లేదు. ఫోగర్ డ్రిప్ సిస్టమ్ వల్ల ఉంటుంది. బట్ ఇది మొత్తం ఎన్ని ఎకర్స్ ఉందని వాళ్ళు ఆ అన్నని అడిగినాను నేను. ఇక్కడ ఉండే మేనేజరు ఆయన ఎవరు నేమ్ అడగలేదు నేను. ఆయన మొత్తం చాలా క్లియర్గా చెప్పేసాడు. మనకుండే మొత్తం ఇక్కడ 5 ఎకర్స్ ఉంది. 5 ఎకర్స్లో మొత్తం ఆవుల గురించే మేము ఇదంతా పెట్టడం. ఇక్కడ చూస్తే ఎవరన్నా కొంతమంది దాతలు ఉంటే నా మనస్తృప్తిగా అనుకుంటాను నేను. అంతో ఎంతో చేయాలి. కొంతమంది ఎవరన్నా మంచి దాతలు వచ్చినారనుకో, ఇక్కడ కొంచెం రేకుల షెడ్ వేసినారనుకో, లేదంటే చెట్లు కానీ ఏదో ఒకటి పెట్టినారనుకో, వీటికి కొంచెం నీడు ఉంటుంది. ఎండకు పాపం ఊగిపోతున్నాయి, ఎండకి ఊగిపోతున్నాయి. అది చూడండి, అక్కడ చిన్న చిన్న ఆవులు, చిన్న చిన్నవి. అక్కడ ఒకటి నీళ్ళలోంచి బయటకు వస్తుంది చూడండి. అది ఎంత చిన్నది అసలు, చాలా చిన్నది అది. కొన్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంటుంది అసలు. ఇక్కడ ఒక 8-9 దున్నపోతలు కూడా ఉన్నాయి. కానీ ఇవి కొట్లాడుకోమంట, అసలు పొడుచుకుంటా వచ్చిన ఒక 2 నెలలు 3 నెలలు మాత్రం బాగా పొడుచుకునేటంట. ఇప్పుడైతే అవన్నీ కలిసిపోయి అవి ఒక గ్యాంగ్ లెక్క తయారైనాయంట. వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి, వీళ్ళకు మార్వాడీసు, వీళ్ళకు 100% పేమెంట్ దొరికిందనుకో 50% ఇందులోకి ఇస్తారంట. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారని అస్సలు అనుకోలేదు. చాలా మంచి పని చేస్తున్నారు, చాలా అంటే చాలా మంచి పని అసలు. వీటికి ఇన్సూరెన్స్ కూడా చేయించారు. పాపం అనిపిస్తుంది. చూడడానికేమో బాగున్నాయి, కానీ తిండి ఉండాలి కదా పాపం, పుష్కలంగా ఉండాలి. ఎవరో బాగా అరేంజ్ చేసినారు ఫుడ్, కానీ అన్న వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. గడ్డి కూడా చాలా మంచిది అసలు. ఎవరన్నా దాతలుంటే కొలంపూర్కి కొంచెం వీళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నానండి అందరినీ. ఇక్కడ చూడండి ఒకసారి, ఆవులన్నీ అట్టు వెళ్తున్నాయంటే దానికి గోశాలలోకి బండి బయటికి ఇడుస్తాండ్రు. ఎందుకు ఇడుస్తాండ్రో అర్థమవుతలేదు. అవతల తినడానికి ఇడుస్తాండ్రు. ఈ అన్ననే ఇక్కడంతా ఆర్గనైజింగ్, చాలా మంచి వ్యక్తి. ఈ అన్న కూడా ఒక మార్వాడిని అంట, చాలా మంచి పని చేశారు.
ఇక్కడ డ్రిప్ గురించి నేను ఫస్ట్ చెప్పినా కదా, ఆ డ్రిప్పు వీటికి అందజేసింది ఎవరు అని చూపిద్దామని కదా, వీళ్ళే ఫోకర్ సిస్టమ్. వీళ్ళు కూడా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నవన్నీ కొంచెం పాలిచ్చేవి ఇవన్నీ. అసలు ఎన్ని ఫ్యాన్లు, అసలు ఏమన్నా సిస్టమ్ అసలు చాలా మంచి మంచి కట్టుబాట్లు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటివి. ఇది అసలు చూడు పాపం, ఎవరన్నా దాతలు ఉంటే కొంచెం సహాయం చేయాలండి మీరు. ఇది చూడండి, పుట్టిన 2 రోజులు 3 రోజులు పిల్ల ఉన్నట్టుంది. అది నిన్ననో మొన్ననో పుట్టినట్టుంది. అక్కడ చూడండి ఇంకోటి చిన్నది వస్తుంది, చాలా చిన్నది. అది తలుచుకుంటే ఇట్లాంటివి చూసినప్పుడే పాపం అనిపిస్తుంది. ఇంత చదువుకొని కూడా ఏం చేయలేకపోతున్నామే అనిపిస్తుంది. అది చూడండి 2 చిన్నవి. ఇక్కడ ఒంగోలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చిన్నది. చూడండి ఒకసారి. ఓకే అండి, ఈ ఏరియా మాత్రం కొలంపూరు. ఎవరన్నా దాతలు ఉంటే మాత్రం సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.